నమస్కారం అండి. నా పేరు కోటేశ్వరరావు. మా నాన్నగారి పేరు ఓకంటి స్వాములు గారు. మేమిద్దరు అన్నదమ్ములు అండి. మా అన్నయ్య గారి పేరు జనార్దన్ రావు. ఏమంటే ఇప్పుడు ఇది అంతకదా సైనిక్ పేర్లతో మోటార్ స్పేర్తో కొట్టేవాళ్ళు కదా. ఇప్పుడు ఇదేంటంటే కొత్తగా తాటర బిగిస్తారు. ఇది మామూలు స్పేర్లతో కొట్టుడు బంబులతో, మళ్ళీ పవర్ స్పేర్ అని వచ్చింది. అది పవర్ స్పేర్తో కూడా కొట్టా. అవును. తర్వాత టైమ్ ఆన్ స్పేర్ వచ్చింది. దాంతోనూ ఇది కొత్తగా వచ్చిందండి. ఇది దాంతోనూ కొట్టాను. ఇది నేను విజయవాడ వెళ్తే అక్కడ చూసా. వాళ్ళని అడిగితే ఈ స్పేరు ఏంటంటే వాళ్ళు కూడా చెప్పారు. దీన్ని కొనుక్కొచ్చి వెంటనే కొనుక్కొచ్చి ట్రాక్టర్కి బిగించా. ఈ బల్ల పెట్టి ట్రాక్టర్కి బిగించా. ట్రాక్టర్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు లాభం ఏంటి? అట్లా మోటార్ స్పేర్కి టైనింగ్ స్పేర్కి దీనికి ఇది కొడితే చేను మొత్తం అంతా తడిసిపోయి కలిసిపోతుంది బాగా. ఈ బండి ఆస్పరు 7 పాయింట్లు ఎట్టిన. 7 పాయింట్లు అయితే మిషన్ వచ్చేటప్పటికి 4 పాయింట్లు ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, ఎంత కావాలి. ఇంకోటి ఇద్దరు 2 గన్నులు ఇచ్చుకుని కొట్టుకోవచ్చు. ఇద్దరు 2 పాయింట్లు ఉన్నాయి. నేను ఒకదాన్ని ఇచ్చేసాను. ఇప్పుడు రెండింటిని కొట్టుకోవచ్చు. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేది 7,000 పడింది నాకు. ఇక్కడ ఇవన్నీ బిగించేటప్పటికి మొత్తం ఈ పైపు, ఈ బెల్ట్, ఈ పుల్లి, ఈ బెల్ట్లు యాడ్ చేసి ఈ కరెక్ట్గా ఈ మట్టికి ఎప్పుడు టైట్గా ఉండాలి బెల్ట్. ఇది లేకపోతే కదా ఏదన్నా మొక్కలు పెట్టుకుని పైకి లేపుకుని టైట్ పెట్టుకోవాలి. ఈ పుల్లి తిరగాలి గట్టిగా. తర్వాత ఇప్పుడు మీరు ఇప్పుడు పొలంలో కొట్టాలంటే ఎట్లా కొడతారు? ఇప్పుడు ఎలా వెళ్తారు? నాకు ఇక్కడ అక్కడ ఒక 20 ఎకరాలు ఉంది, ఇక్కడ 15 ఎకరాల దాకా ఉంది. ఒక నా చేలోనే అడ్డం వేసుకుని వెళ్ళిపోయి పక్కన పెట్టుకున్నా గాడి వేసుకుని అక్కడ పెట్టేసి అక్కడ ఈ పైపు వచ్చేసి ఇది 2 ఎకరాలుగా దాకా 3 ఎకరాలకి వెళ్ళిపోతుంది. 3 చుట్టలు కొన్నా. చుట్ట 50 మీటర్ల చుట్ట 3 చుట్టలు కొన్నా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి చక్కగా కొట్టుకుంటూ వచ్చాం. ఇది ఇప్పుడు ఈ డబ్బా నీళ్లు పోస్తే ఎన్ని ఎకరాలకు వస్తుంది? ఎకరానికి 7 బిందెలు పడుతుందండి. ఆ డబ్బా ఎకరానికి 7 బిందెలు. అది 7 బిందెలు. వీటి వల్ల ఇది అయితే 2 ఎకరాలకు వచ్చేది. ఒక్కసారి నీళ్లు పోసుకుంటున్నామండి. నీళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చినా ఈ గమ్మున వచ్చేసి పట్టుకుంటాం. ఏం ఒక మనిషిని నీళ్ళు పోసుకుని మొత్తం దీనికి స్పేర్ కొడతాకి 4 మనుషులు కావాలి. మొత్తం మగవాళ్ళతో పని 4 మనుషులు కావాలి. పూటకు 10 ఎకరాలు కొట్టేది. 10 ఎకరాలు సాయంత్రం 10 అయినా 16 ఎకరాల దాకా వేసేద్దాం. 15 నుంచి 16 కొట్టుకోవచ్చు. అది ఇంతవరకు నేను ఆ స్పేర్లతో 3 రోజులు కొట్టేవాడిని. నా 30 ఎకరాలు 3 రోజులు కొట్టేవాడిని. ఇంకొద్దిగా మిగిలేదు 2 స్పేర్ల మీద. ఇదైతే 2 రోజులు అయిపోతుంది. 2 రోజులు అయిపోతుంది. 35 ఎకరాలు కూడా 2 రోజులు. అప్పుడు కూడా అంతే. 2 స్పేర్లు పెట్టేవాడిని. కొట్టేవాళ్ళు ఒక 2, 3 నీళ్ళు పోసేవాళ్ళు. 5 మనుషులు ఉండేవాళ్ళు. కావాలి. అవి సామాన్లు బొమ్మలు బిందులు అవి ఉంటాయి కదా, అవి మోసుకుంటాయి. ఇప్పుడు వరిసేలో కూడా ఈ సుంకు మీద ఉన్న చేను కూడా ఇప్పుడు నేను చూసి కొట్టాను. సుంకుకి ఏం ప్రమాదం ఏమి లేదు. పైపు ఎత్తుకుంటా ఇంకో మనిషిని ఎగస్ట్రా ఎట్టుకున్నా. ఇప్పుడు అంటే ఇంతవరకే మగవాళ్ళు బాగా ఇచ్చేసి కొట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్పేర్లు మోయాలి కాబట్టి. ఇప్పుడైతే 2 మగవాళ్ళు ఉంటే 2 ఆడవాళ్ళని ఇచ్చుకుని కొట్టేయచ్చు. ఇప్పుడు 20 లీటర్లు 16 లీటర్లు అడేసుకుని భుజం మీద వేసి మొయ్యాలి. ఎంతలో తన్నా దిగని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సుఖంగా ఉంది. పై కొట్టేవాడికి చాలా ఈజీగా ఉంది. మనకు కూడా చేను రైతుగా మీకు బాగుంది. చేను కూడా శుభ్రంగా చక్కగా కలుతుంది మందు. ఏంటండి పైపు నుంచి ఏంటి? ఈ పైపు ఒకటి ఇది వచ్చేటప్పటికి 3 పైపులు ఉన్నాయి. దీనికి 3 ఉన్నాయి. ఇది ఎక్కువగా ప్రెషర్ సగం గట్టిగా అది లాక్ చేసి ఒక దాంట్లో పంపిస్తే పైపు లాగవు. అందుకని కొద్దిగా లూజ్ వాటర్ వెనక్కి వచ్చేసేయాలి. ఇది ఈ పైప్. ఇది వాటర్ ఇప్పుడు మందు కలిపింది ఉంటుంది కదా. ఇది మందు కలిపిన నీళ్లు వేస్ట్గా పోతే మన నష్టంగా దాంట్లో పెట్టేస్తాం. దీంట్లో పెడతారా? దాంట్లో పెడతాం. మళ్ళీ పైపులో దీంట్లోనే ఎట్టేస్తాం. అది కూడా
ఇటు వచ్చే నీళ్ళు ఇది లాక్కుంటది, ఇదేమో వేస్ట్ వాటర్ దీంట్లో వేస్ట్ కాదు అది, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి డెలివరీ అవుతుంది, డెలివరీ అవుతుంది. దాని కొంత వెళ్తే దీని కొంత వస్తుంది. స్పీడ్ కి కింద నుంచి పైన లెగ్గొట్టుకు వచ్చేది, కిలికేస్తా ఉంటుంది, కేలికేస్తా ఉంటుంది, ఈ నీళ్ళు వస్తాయి కాబట్టి. ఇదేంటంటే ఇది ముందు కలిపితాం కదా దీంట్లో, ఇది ఫిల్టర్ అంటే నలకలు పొలకలు రాకుండా, నలకలు రాకుండా ఈ ఫిల్టర్ ఈ నీళ్ళు కలిపిందంటే ఇంట్లో పెడతాం. ఇంట్లో పెట్టి ఇది లాక్కుని అప్పుడు దీనికి పంపిస్తుంది, ఈ స్పేర్కి గన్నుకి. గన్ను ఇచ్చేసి మొత్తం పొలం అంతా తిరుగుదా దాంతో. అది గన్ను ఇది గన్ను స్పేర్కి సంబంధించిన గన్ను ఇది. ఎన్ని పాయలు స్పీడ్ పెట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనం పవర్ స్పేర్ ఉండ రైతులకి అందరికి తెలిసిందే ఇది గన్ను. ఇంకా దాని మీద ఇంకా పొగలు కమ్ముకుంటా అప్పుడు కలుతుంది, తడుపు తగ్గి. ఇది ఇప్పుడు ఇది పీటోర్ సాఫ్ట్కి పుల్లి చేసా, అంటే తాటర్ నుంచి రన్నింగ్ తాటర్ ఇంజిన్ వాడితే తిరుగుద్ది. అవును, గేరేజ్ దీని స్పీడ్ని బట్టి దీన్ని ఎంత అయినా పెట్టుకోవచ్చు. ఇది నువ్వు తాటర్ రేసింగ్ బట్టి నేను నార్మల్లోనే ఉండిచ్చాను, అదే హెచ్పిలో ఉండిచ్చా నేను 7 పాయింట్లు. ఇప్పుడు వరి కొడుతున్నారు కదా, ఇప్పుడు రేపు పైరు ఉంటుంది అంటే సెకండ్ పంట ఉంటుంది కదా, అప్పుడు శనక్కాయ కానీ మినుము కానీ వేస్తే దానికి ఎట్లా ఉంటుంది? దానికైతే ఇంకా బాగుంటుందండి, ఎందుకంటే ఇంకా లేబర్ అక్కర్లా, ఇంకా ఎంతమంది లేబర్ అవసరం అసలు. ఇది ఇప్పుడు నేను అక్కర్లా, ఇంకా లేబర్ అక్కర్లే. ఇప్పుడు నేను ఇంకోటి అప్పుడు శనక్కాయ కానీ మినుము కానీ అపరాలు వేసినప్పుడు ఇంకా దీనికే సెట్ చేసేస్తా. అప్పుడు ఇంకా ఉంది, దీనికి చెయ్యాల్సింది ఉంది, 10,000 రూపాయలు అవుతాయి దానికి అది చెయ్యాలంటే. ఈ కుర్చీ ఏంటంటే ఇప్పుడు నేను దాంట్లో కూర్చున్నో లేకపోతే నీళ్ళదో ఏదో ఎట్టుకుని దాంట్లో ఎట్టుకుని కొట్టుకోవచ్చు, మనిషి కూడా కింద నడకుండా. చాలా పురుగు బట్ట ఉంటాయని దడిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇదైతే ఎవరినైనా ఎక్కించుకుని చేయొచ్చు. ఆడవాళ్ళు అయినా సరే ఈ గన్ను ఇచ్చుకుని కొట్టుకోవచ్చు మెట్లు అయితే. రేపు పైర్లు అయితే ఇంకా మొగలతో పని లేదు, మొగలతో పని లేదు అసలు. ఆడమడిచి ఉంటే ఇక అది కూడా పని లేదు. స్ప్రింగర్లు ఉంటాయి, స్ప్రింగర్లు పెట్టేసేసి చేను ట్రాక్టర్ వెళ్తుంటే ఇక మెట్ చేలు అంటే ట్రాక్టర్ వేసుకు వెళ్ళిపోవడమే చేలోకి. 4 చుట్లు తిరిగితే అయిపోద్ది చేను, ఎకరం చేను అయిపోద్ది. అవి ఇంకా నేను సెట్ చేసుకుని చూసి వచ్చాను, అవి కూడా సెట్ చేసుకుంటాను బాగా. ఇంకేంటి ఇప్పుడు ఇదంతా మీ సెటప్? మా సెటప్, మా సొంతదే, మేమిద్దరమే, ఇద్దరం చేసుకుని చేసాం. ఇది స్పీడ్ ఎంత మీటర్ చెప్పుద్ది? 4 పాయింట్లు ఉంటుంది దీనికి. 4 పాయింట్లు చూపిస్తుందా? అక్కడ 7 ఎడితే ఇక్కడ 4 పాయింట్లు. దాంట్లో కాకుండా ఈ బెల్ట్ లో కూడా ఉంది, ఈ బెల్ట్ కూడా టైట్ లూజ్ అయిందంటే ఇక మళ్ళీ గన్ను కూడా చేయదు, రావు, ఆపి 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 వస్తాయి. ఫుల్ టైట్ ఉండాలి, ఫుల్ టైట్ అంటే మాది టైట్ ఉండాలి. ఆ చక్రం గట్టిగా ఉంటుంది, పిస్టల్ తొయ్యాలి కదా, అది తిరిగినప్పుడు గట్టిగా ఉంటుంది. మన చేతికి తిరగాలంటేనే కష్టంగా తిరుగుద్ది. అది ప్రెషర్ వచ్చేటప్పటికి ప్రెషర్ రావాలి. ఇప్పుడు ఇట్లా గాడేసుకెళ్ళారు, రేపు కూడా ఇట్లాగే గాడేసుకెళ్ళి ఎక్కడ సాడ పెట్టేసుకుంటే ఇప్పుడు కన్నా ఎక్కువ కొట్టచ్చు. అప్పుడు 10 ఎకరాలు కొడుతున్నారండి పూటకి, అప్పుడు 30 అసలు టాటరే కొట్టేస్తే ఒక రోజు పని. ఇది ఎంత అంటే టాటర్ కొడితే నలిగిపోద్ది కదా, అందేం అవదు. శనక్కాయకి అయితే నలిగినా ఏమవుదు. మినపకాయ అంటే ఇప్పుడు ఒకటి ఫస్ట్లో ఇప్పుడు 3 సార్లు తిరిగింది కదా దీనికి, ఇక అదే గాడి అప్పుడు తిరుగుతాం. ఇప్పుడు ఏముందండి, ఏదో ఈ కలుపు వచ్చో ఈ బంగారు తీగ వచ్చో పోతలా అలాంటిది ఏదో పోయిందని మన ఎకరం అంతా ఒక లేకంగా పండదు కదా, దాంట్లోనే ఇది అనుకుంటాం. మరి నీకు లేబర్ కలిసి వస్తుంది, నువ్వు ఒక్క డ్రైవర్తో ఒక్కరితో పని అయిపోతుంది. అదే మాపోతే ఒక మరక 2 మరకలు మీ నూలు పోతాయి అంతే. ఒక్కసారి గాడి పడిందనుకోండి దాంట్లోనే తిరుగుతాంగా. అది ఇది మెట్టకి నెంబర్ 1 అండి. ఇంకా మెట్టకి ఇప్పుడు నేను చేలో అడ్డం వేసుకుని వెళ్ళిపోయి కొట్టేసా. ఇది సుంకుమే రాలిపోద్ది అని అన్నారు, అన్నా కానీ నేను అయితే ఏమవుద్దని చూసి కొట్టా. సుంకుకి ఇంకేం కదిలినట్లేదు, చక్కగా ఇచ్చేసింది, చాలా బాగుంది. అది ఈ స్పేరు మంచిది, ఎందుకంటే ట్రాక్టర్ ఉండే వాళ్ళకి సెట్ అవుద్ది. అవును, ఇచ్చేసుకుంటే చేసుకోవాలన్నా ఒక 20 ఎకరాలు ఉండాలి, తాట అట్లా ఇచ్చేసుకోవాలి. ఉండాలి.
కిరాయికి వేసుకునే వాళ్ళకి ఏమన్నా 4 ఎకరాలు 5 ఎకరాల వరకు అవసరం. ఎకరానికి 300 ఎంతో 400 తీసుకుంటున్నారు కిరాయికి ఇక్కడ. అలాంటి మనం వెళ్ళే కాదు, వాళ్ళు ఉండే ట్రాక్టర్ ఉండే వాళ్ళకే మంచి ఇది. ఈ పైపులు సెట్టింగ్ ఇదంతా ఏంటండి ఇప్పుడు దానికి సంబంధించింది ఇది కూడా దానికి సంబంధించిందే. ఇది 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 కానీ సెట్టింగ్ కానీ లేకపోతే మనం పైపు దూరం వెళ్ళారు కదా, మళ్ళీ వాళ్ళు వస్తా కొట్టుకుంటూ వస్తుంటే దీనిలో వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతే మన కింద నుంచే మామూలుగా ఇది లేనప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఇది మెలికలు అడిపోయి కేబుల్ అంతా మడతలు అడిపోయి కేబుల్ అంతా దెబ్బతింటుంది. అందుకని ఏం చేశానంటే ఈయనకు మార్కెట్కి వెళ్ళి ఇది బాగుందండి, సిస్టమ్ బాగుంది, మంచి ఐడియాతో చేశారు, చాలా బాగుంది. ఇది ఇప్పుడు ఇది చుట్టేటప్పుడు ఇది చుట్టేటప్పుడు ఇట్లా తిప్పుతున్నాం కదా, ఆ నీ చేతిలో మెలికాడకుండా అక్కడ ఎల్బో పెట్టా, అది ఎల్బో తిరుగుతూ ఉంటది ఇక్కడే. లేదా అది తిరగపోయింది అనుకో ఇక మనకి ఇది రీల్ రాదు రాదు తిరగాలి. అదే లోపల అదే తిరిగిపోద్ది ఏం అక్కర్లా. ఎంత దూరం నుండి అదే అదే ఇది అవుద్ది. లేకపోతే అంత క్రితం కేబుల్ పాడైపోయేది, మెలికలు అడిపోయేది. అదంతా లాక్కుని అదంతా భుజాన్ని వేసుకుని మళ్ళీ దానికి ఏరే పని ఉంది. దీన్ని ఏం చేశానంటే ఈనుగుడు మార్కెట్కి వెళ్ళి 2 చక్రాలు తీసుకున్నా. 2 చక్రాలు 2 బేరింగ్లు తీసుకుని ఇక్కడ బౌండరీలో బద్దీలు పెట్టి బుట్ట కట్టి లోపల బుట్ట కట్టి చేపించిన తర్వాత ఇక లోపల బెజ్జం పెట్టి దానికి ఇచ్చే ఎల్బో ఇది తిప్పుతా ఉంటే వైర్ లాక్కుంటాం, చక్కగా ఇటు తిప్పుకుంటా వెళ్ళిపోవడమే. ఎటైతే అటు చక్కగా ఇది లైన్ చుట్టుకుని మెల్ట్ అయిపోతా అదేమో తిరుగుతూ ఉంటుంది రన్నింగ్ వేస్తూ ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత ఇది చేసిన తర్వాత ఇంకా సుఖం అనిపించింది. లేకపోతే ఈ పైపు లాక్కుండా ఇంకో మనిషి కావాలి. ఈ ఏముంది బయట లాగే చేసి లాక్కుంటూ ఉంటే తిప్పుకుంటూ ఉంటే సొట్టేసుకుంటూ వచ్చేస్తుంది. ఇది ఇచ్చిన తర్వాత బాగుంది. ఇంకా ఒకటి ఆలోచన బట్టి మా సొంత ఆలోచనలు బట్టి ఇది ఒకటి తయారు చేసుకుంటున్నామండి. అన్నీ ఒకసారే కాకుండా దడిశా ఇది ఎత్తాకి ఇది ఎంతవరకు ఈజీ అవుద్ది, ఎంతవరకు పని చేస్తుందని ఇంత ఖర్చు పెడుతున్నాం ఏంటని దడిశా ముందల సెట్ అయిపోయింది. ఇది ట్రాక్టర్ ఉన్న వాళ్ళు అందరూ ఎవరైనా వేసుకోవచ్చు. ఇంకెవరు రాలా ఈ ఏరియాలో, ఈ గూడూరు మండలం, ఈ చుట్టుపక్కల మొత్తంలో మందే. ఎవరైనా బయట ఊరు జిల్లాల నుంచి వస్తున్నాయి మన ఏరియాలో. మీరు ఊరినే కంటితో చూసి చేసాం. ఇది అది బాగా సెట్ చేశారు. బాగుందండి, సిస్టమ్ బాగుంది. లేబర్ కలిసి వచ్చే కన్నా స్ప్రేయింగ్ బాగుంది. చేలో చక్కగా తడిచిపోకుండా చేనంతా కలుతుంది. నువ్వు ఎట్టా కొట్టినా కలిసిపోద్ది. ఇది మొన్న కలుపు ముందు కొడతానంటే బ్రహ్మాండం. కలుపు ముందుకి కింద నేల ముందు కొడతానంటే దానికి యూజ్ చేసిన బ్రహ్మాండంగా పనిచేసింది. ఒక్క మొక్క కూడా మొలవాల నాకు. అంటే బాగా పెద్ద అయిపోయింది, అంటే తడిసిపోయింది నేలంతా. ఎక్కడ ఇప్పుడు ఈ మామూలు స్పేర్ అనుకోండి, మనుషులు ఇట్లా కొడతారు. అది ఇట్టా కొట్టినప్పుడు ఏం చేస్తుందంటే ఈ గాడి తప్పుకుంటుంది. ఆ గాడిలో అట్టట్టు కొట్టినప్పుడు కొంతమంది కొడతారా, కొట్టిన సీనియర్లు ఉన్నారనుకోండి, ఒకళ్ళు అందరికి అట్టా కొడతారా, కలుపు పెరిగిపోతుంది. కలుపు ముందు ఎక్కడ పడితే అక్కడే చస్తుంది. ఇది కొట్టిన తర్వాత ఒక్క పరకు కూడా మొలవాల. చేనంతా బాగా గుమ్ము. లేబర్ అంటే నాకు 2 లక్షలు అయినాయి అంత క్రితం కలుపు ముందుకి. ఈ స్పేర్తో కొట్టిన తర్వాత 70-80 వేలు అయింది కలుపు. కొట్టిన మందులు కానీ లాగుతానికి 1-6 తప్పుకున్నాయి. ఎక్కడన్నా చేలో ఏదైనా ఉన్నాయి కానీ 70-80 వేలు అయినాయి. ₹1,00,000 తేడా వచ్చింది దానికి దీనికి. నమస్తే.